అల్వాల్ సర్కిల్ పరిధిలోని శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. వెంకటాపురం డివిజన్లోని సుభాష్ నగర్ మరియు కానాజీగూడ శ్మశాన వాటికలను స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా బోర్వెల్ రిపేర్లు, స్నానాల గదుల మరమ్మతులు, సీసీ రోడ్లు మరియు బీద్దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే కానాజీగూడలో నూతనంగా షెడ్లు, కమాన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా శ్మశాన వాటికలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఏరియా ఇది బంధువులు మాట్లాడుతున్నాం. దాని ప్రకారంగా ఏమేమి ఉంటాయి, ఏమేమి చేద్దామనేది కానీ కొంచెం జర ఫాలోఅప్ చేసుకో. చెప్తే మా శాయశక్తుల కృషి చేసి ఏ విధంగా నీకు చేసి పెట్టాను. ఒక్క సెకండ్ ప్లీజ్, ఒక్క సెకండ్. నేను ఏమంటున్నా అంటే ఈడ రాజకీయం వద్దే, ఇది బస్తీ సమస్య. మనకు బస్తీలో ఒక శ్మశాన వాటిక అనేది ఒక ఎగ్జాంపుల్ లెక్క మనకు ఉండాలి. ఇంతకుముందు ఎవరు చేసిండ్రు, ఇంతకుముందు ఎవరు చేయలేదు అనేది జరసేపు అప్రస్తుతం. అది మనం దాని మీద కొట్లాడుకొని మన మధ్యలో రోజు పొద్దున్న లేచి ముఖాలు చూసుకునేటోళ్ళం కొట్లాడాల్సిన నాకు తెలిసి అవసరం లేదు. నేను కూడా దేనికోసం వచ్చిన నాతోటి ఒక రూపాయి పని అయినా రూపాయి పని చేసిపోతా. నేను నష్టం చేస్తూనైతే కాదు కదా. మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తుండ్రు. మీరు ఏదైనా చెప్పండి, గవర్నమెంట్ నుంచి అడుగుతా. అవసరమైతే గవర్నమెంట్ పెట్టకపోతే నా సొంత డబ్బులైనా ఇస్తా. ముందు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళందరూ దీనికి అభివృద్ధికి పాటుపడ్డోళ్ళు. కార్పొరేటర్ గారు ఇప్పుడు ఆమె 10 years నుంచి ఉన్నారు. సంఘం నుంచి మీరు ఉన్నారు. అందరూ ఎవరెవరైతే కలిసి వేసుకొని ముందుకు పోయినరో అదే స్ఫూర్తితోటి మనం అదే విధంగా ముందుకు పోదాం. నేను చెప్తున్నది గవర్నమెంట్ తరఫు నుంచి మనం శాయశక్తుల కృషి చేసి ఏం రావాలన్నా, ఎందుకంటే మన హక్కు అన్న. ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం, మన ప్రతిరోజు జిఎస్టీ అవి రూపంలో ప్రతిరోజు మనం ప్రభుత్వానికి ఇంత కప్పం లెక్క కడుతూనే ఉంటాం. దాని నుంచి మనకి ఏం రావాలో తప్పకుండా తెచ్చుకొని మన పెద్ద మనుషులు ఎవరైనా పోయినప్పుడు ఇక్కడ సుఖంగా అందరూ కూడా మంచిగా చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. ఇది కాని పక్షంలో